హలో అండి, గుడ్ మార్నింగ్. డే 5 ఆఫ్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్ అనమాట. ఇవాళ 5:15కి లేచాను. ఇప్పుడు 5:30 అవుతుంది టైము. ఉదయం గోరువెచ్చని నీళ్ళు యాజ్ యూజువల్ తాగేస్తున్నాను. కొంచెం నాకే అనిపిస్తుందండి బాడీ తేలిక పడినట్టు. మోకాళ్ళు కూడా నొప్పులు ఉండేవన్నమాట, కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నాయి. అంటే మెట్లు ఎక్కేటప్పుడు అవి చాలా నొప్పులు వచ్చేవి, ఇప్పుడు అదంతా ఏం అనిపించట్లేదు. అంటే బాడీలో ఫ్యాట్ లాస్ అయ్యే కొద్దీ మనకి ఇలాంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. చాలా హ్యాపీ కదా. ఒక్క దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. స్లీప్ కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. నార్మల్గా 4 కిలోస్ వెయిట్ లాస్ అయ్యామంటే ఇంపాక్ట్ మెయిన్ ఫేస్ మీద పడుతుంది కదా. ఫస్ట్ అయితే బుగ్గలు తగ్గిపోతాయండి, కానీ నేను 4 కిలోలు వెయిట్ తగ్గాను అంటే అసలు ఎవ్వరు నమ్మట్లేదు. ఎందుకంటే నా ఫేస్లో మజిల్ అలాగే ఉంది, కరగలేదు. ఓన్లీ ఫేస్లో ఉన్న ఫ్యాట్, ఫేషియల్ ఫ్యాట్, ఇంకా బాడీలో ఉన్న ఫ్యాట్ మాత్రమే ఈ ప్రోటీన్ డైట్తో కరుగుద్ది. మజిల్ అలానే ఉంటుంది కాబట్టి మనం హెల్తీ వేలో వెయిట్ లాస్ అయితే అవుతామన్నమాట. ఎప్పటికీ మనం హెల్తీగానే కనిపిస్తాం, అంతేగాని సన్నబడ్డం అనేసి నీరసాలు, ఫేస్లో నీరసం, ముసలితనం కనిపించడం అలాంటివి ఏమీ ఉండవు. ఇదే ఈ డైట్ స్పెషాలిటీ మాట. అందుకనేనండి అంతలా చెప్తున్నాను మీకు. ఇలాగ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్రోటీన్ డైట్ని నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. మీ బాడీలో, మీ హెల్త్లో చాలా మార్పులు అయితే చూస్తారు మీరు. ఇవాళ అయితే డైట్ రెసిపీ వచ్చేసి మటన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మటన్ తెమ్మని చెప్పాను. సో మటన్ రెసిపీ డైట్లో ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను మీకు. మిస్ అవ్వకుండా చూడండి ఎండ్ వరకుని. డైట్ రెసిపీ మటన్ గీ రోస్ట్ ట్రై చేస్తున్నానండి ఈరోజు. దానికోసం కేజీ మటన్ తెప్పించుకున్నాను. అందులోకి వైట్ వెనిగర్ ఉంటుంది కదా, కుకింగ్ వెనిగర్, అది ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది 5-6 విజిల్స్ వచ్చే వరకు కూడా మూత పెట్టుకుని కుక్కర్ ఉడికించుకోవాలండి. ఇలాగ వెనిగర్ వేస్తే మటన్ బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికించేసుకుందాము. మటన్ ఉడికే లోపు అలా మా పెరట్లో టొమాటోలు కాసినవి చూపిస్తా పదండి. మంచి నాటు టొమాటోలు అనమాట, చాలా జ్యూసీగా ఉంటాయి. నేను 4-5 టొమాటోలు వేసి ప్లేస్లో 2 టొమాటోలు అలా వేస్తున్నాను అనమాట రెసిపీస్లోని. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చాలా ఎక్కువ కాస్తున్నాయండి. వీక్లీ ఒక 2 కిలోస్ అన్న వస్తున్నాయి అనమాట. మేము కొన్ని వాడుకుని మిగతావి చుట్టుపక్కల వాళ్ళకి, రిలేటివ్స్కి అలా పంపిస్తున్నాను. టొమాటో భలే కాస్తాయండి. ఇవి వచ్చేసి మా చెట్టువి బొబ్బాస్కాయలు అండి, పపాయ నాటుకాయలు అనమాట. ఇవి కలర్, స్వీట్నెస్ భలే ఉంటుంది. కోతులు ఉంచవండి, కానీ ముందే చూసి కోసేసుకుంటాము. ఇక మటన్ ఉడికింది, ఇంకా దాని సంగతికి వెళ్ళిపోదాము. మటన్ గీ రోస్ట్కి మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ వాటర్ సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి, దాంతో కూడా పని ఉంది. గీ రోస్ట్ కాబట్టి ఆవు నెయ్యి వేస్తున్నాను, మరీ ఎక్కువేం వేయట్లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి బాగా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, అది వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను హాఫే వండుతున్నానండి, మిగతా మటన్ని మా మమ్మీకి, షుగర్కి కర్రీలా చేస్తాను. గీ రోస్ట్ అచ్చం నాకే చేసుకుంటున్నాను. మటన్ బాగా కలిపేసుకున్న తర్వాత అందులో మీ కారానికి తగినంత కారం వేసుకోండి. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఇంకా ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా ఉప్పు, కల్లుప్పుని ఇలాగా మెత్తగా ఇలా ఫైన్ పౌడర్లో చేసి పెట్టుకుని అదే వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇదేమో గరం మసాలా పౌడర్ అండి, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. అందులో యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కలిపేసుకుని ముందుగా మటన్ ఉడికించినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ వాటర్ కొద్దిగా పోసుకుంటున్నాను ఇందులో, మసాలా అంతా బాగా కలవడానికి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. జస్ట్ మసాలాలు, ఉప్పు, కారం అంతా ఆ మటన్కి పట్టే వరకు కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలాగా మూత తీసుకొని కొంచెం కొత్తిమీర నేను ముందే వేసుకుంటానండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పడుతుందని చెప్పేసి అందుకే కొత్తిమీర కట్ చేసి వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గరికి ఎగిరిపోతుందండి కాసేపు. రోస్ట్ కదా, అలాగా గీలో మొత్తం అదంతా వాటర్ అంతా ఇంకిపోయి మటన్ ఒక 2 మినిట్స్ వేగేదాకా ఉంచి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ అయిపోయాక మీల్ 1 టైం అయితే అయిపోయిందండి. 10 o'clockకి మీల్ 1 తింటున్నాను. సలాడ్, 2 ఎగ్స్, మటన్ గీ రోస్ట్, ఇంకా నానబెట్టుకున్న సీడ్స్, ఇంకా నట్స్, ఇవే తింటున్నానండి ఇప్పుడు.
మటన్ గీ రోస్ట్ రెసిపీ చాలా ఎమ్మీగా ఉందండి. అసలు డైట్ చేస్తూ ఇంత టేస్టీ రెసిపీస్ తినడం అంటే ప్రతి ఒక్కళ్ళు డైట్ ఈజీగా చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని అయితే. సూపర్గా ఉంది టేస్ట్. నార్మల్ కర్రీ వండుకునే కన్నా ఇలా ఎక్కువ టేస్ట్ ఉంది. మటన్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. షుగర్ కూడా టేస్ట్ చూసారనమాట మా హస్బెండ్. మా కూర కన్నా నీదే ఎక్కువ బాగుంది అంటున్నారు. కాకపోతే ఇది అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ రాదు. ఇది నార్మల్గా చేసుకుంటే కనుక రసం పెట్టుకోవాలి పక్కన. నేను డైట్ స్టార్ట్ చేయకముందు అమ్మో డైటా ఏం తినడానికి ఉండదు ఏంటో, కానీ తప్పదు కదా వెయిట్ లాస్ కోసం అని చెప్పి స్టార్ట్ చేశానండి. కానీ ఎప్పుడైతే డైట్ చేయడం స్టార్ట్ చేసి ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ తింటున్నానో, డైట్ ఇలా ఉందంటే ఎప్పుడో స్టార్ట్ చేసేద్దాను కదా అని అనిపించింది అనమాట. నాకు ఇప్పటికి అలాగే అనిపిస్తుంది. డైట్ రెసిపీస్ ఇలా ఉంటే ఎప్పుడో మొదలు పెడుతుంది కదా అసలు అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏది ఎప్పుడు అవ్వాలో అప్పటికే అవుతుంది అంతే. మరి మీల్ టు టైం సాయంత్రం 6 అయితే అయిపోయిందండి. బయటికి వెళ్ళి త్వరగా వచ్చాను అనమాట. ఆకలేసేసింది అప్పటికి. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు వాటర్ సరిగ్గా తాగలేకపోతున్నానండి. బయటకి ఏదైనా పని ఉండి వెళ్ళిన రోజు 3 లీటర్ల కన్నా తక్కువే వాటర్ తాగుతున్నాను అనమాట. మీకు చూపించే కన్నా ముందే ఒక ఎగ్ గుటుకుమని మింగేశాను. అంత ఆకలేసింది ఒలుచుకుంటానే. చాలా ఆకలి మీద వచ్చానండి. ఇంకా పొద్దున్న ఏం తిన్నానో అవే అనమాట. మటన్ గీ రోస్ట్ ఉంది, ఇంకా సలాడ్స్, నట్స్, సీడ్స్ అవే ఇంకా తినేస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మనం ఏం తింటున్నామో, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఎంత కాన్షియస్గా ఉంటారో, స్ట్రెస్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంతసేపు నిద్రపోతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చక్కటి నిద్ర బాడీ మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుందండి. దానివల్ల ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఈజీగా త్వరగా అవుతుంది. అందుకే మంచిగా త్వరగా నిద్రపోవడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు సెల్ ఫోన్లతో అయితే కూర్చోవద్దు. నా వీడియోస్ అయితే చూసి లైక్ చేసేసి అప్పుడే పడుకోండి, కానీ త్వరగా పడుకోండి. సో వీడియోస్ నచ్చుతుంటే నా ఛానల్కి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.